హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఒక చిన్న లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రంగారెడ్డి డిస్టిక్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మనకి జిల్లాల వారీగా ఈ విధంగా మనకి అవుట్సోర్సింగ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఏ డిస్టిక్ నుంచి ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారనేది ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నేమ్ని కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకు సపరేట్గా వీడియో చేయడం, అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మనకి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్స్ అలాగే ల్యాబ్ మేనేజర్స్కి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి మనకి ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నవంబర్ 2వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మనకి యాక్టివేట్ కావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి ప్రీవియస్గా అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి చాలామంది అప్లై చేసుకోకపోవడం వల్ల డేట్ అయితే మళ్ళీ పెంచడం జరిగింది. నవంబర్ 2వ తేదీలో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. 11,550 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఇంకా రేడియోగ్రాఫర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 21,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ మేనేజర్కి సంబంధించి 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 5 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 39 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి 3 సంవత్సరాలు ఇచ్చారు. వారికి 37 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే అప్లై చేయొచ్చు. డిజేబుల్డ్ పర్సన్స్ కూడా అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వారికి 44 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నా కూడా వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా రేడియోగ్రాఫర్స్కి సంబంధించి డిప్లొమా ఆర్ బీఎస్సీ రేడియోగ్రఫీ లేదా డిఎంఎల్టీ కోర్స్ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ కానీ లేదా బీఎస్సీ విత్ డిఎంఎల్టీ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అని మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ మేనేజర్కి సంబంధించి ఎంబీఏ విత్ హెల్త్ కేర్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఎంబీఏ అనేది హెల్త్ కేర్తో పాటు చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏ పీజీ చేసినా మీరు అప్లై చేయొచ్చు. దానితో పాటు 2 ఇయర్స్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ పర్టికులర్ ల్యాబ్ మేనేజర్కి సంబంధించిన పోస్ట్కి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరిస్తూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ ఆఫీసర్, అలాగే డిప్యూటీ డైరెక్టర్, డీసీహెచ్ఎస్ ఆఫీసర్, అలాగే ఎనీ అదర్ మెంబర్ ఇన్ ద చైర్మన్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ 5 మెంబర్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. టోటల్ 100 మార్క్స్ ఉంటే అందులో 90 మార్క్స్ వచ్చేసి మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి టోటల్ మార్క్స్లో ఈ యొక్క మెరిట్ బేసిస్ మీద మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వారు కనుక అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే వారికి ఎక్కువ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించిన యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ల్యాబ్ మేనేజర్కి సంబంధించి జోనల్లో ఓకే రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించిన ఈ 5 డిస్ట్రిక్ట్స్లో మనకి అపాయింట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. రేడియోగ్రాఫర్కి సంబంధించి జోనల్ దట్ ఈజ్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్లో ఉంటుందని
ఈ 2 పోస్టులకి సంబంధించిన అపాయింట్మెంట్ ఎక్కడ ఉంటుందో మెన్షన్ చేశారు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే దీనికి సంబంధించిన పోస్టింగ్ అయితే ఉంటుందని మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే నవంబర్ 2వ తేదీలోపు ఈ యొక్క రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఫోటో అనేది ఇక్కడ ఎఫిక్స్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా ఫిలప్ చేసి దీనితో పాటు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ లిస్టు, అలాగే అన్ని మార్క్స్ మెమోస్కి అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టాలి. కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రేడియోగ్రాఫర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే 200 రూపీస్ డీడీ అనేది మీరు తీయాల్సి ఉంటుంది. 200 రూపీస్ ఫీ అనేది మనకి ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఈ డీడీ అయితే మీరు తీయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళు అంటే యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి సంబంధించి ఫీ అనేది 200 రూపీస్ డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించిన పేరు మీద మీరు తీయాల్సి ఉంటుంది. సో మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే ఈ ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ విధంగా మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మిగిలినటువంటి జిల్లాల వారు మీ జిల్లా ఏంటి అనేది ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.